బీజేపీయేతర పక్షాల నేతలను కలిసేందుకు మరోసారి ఢిల్లీ బాట పడుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలను కలుస్తారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో మరింత దూకుడుగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు. గత నెలలో బీజేపీయేతర నేతలతో సమావేశమైన చంద్రబాబు ఇవాళ అందుబాటులో ఉన్న నేతలతో భేటీ అవుతారు. సీబీఐ వర్సెస్ సీబీఐ వివాదంలో ఇవాళ కీలక తీర్పు ఇవ్వబోతోంది సుప్రీంకోర్టు. అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. సీబీఐలో నంబర్ 1, నంబర్ 2 మధ్య వివాదం రాజుకోవడంతో ఇద్దరిని సెలవుపై పంపించి తాత్కాలిక డైరెక్టర్ను నియమించింది కేంద్రం. కుట్రపూరితంగానే తనను తప్పించారంటూ అలోక్ వర్మ సుప్రీంను ఆశ్రయించారు. ఆయనకు మళ్లీ సీబీఐ పగ్గాలు ఇవ్వాలా లేదా అన్న దానిపై సుప్రీం క్లారిటీ ఇవ్వబోతోంది. అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానా మధ్య రగిలిన చిచ్చు సీబీఐ వ్యవహారాలను రోడ్డున పడేసింది. ఉన్నత స్థానంలో ఉన్న ఇద్దరు డైరెక్టర్లు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడం ఈ వివాదానికి కేంద్ర బిందువు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ గా ఉన్న గుజరాత్ కేడర్ అధికారి రాకేష్ ఆస్థానాను కాపాడేందుకు అలోక్ వర్మను తప్పించారన్న విమర్శలు వస్తున్నాయి. గతేడాది అక్టోబర్ 28న అర్ధరాత్రి వేళ అలోక్ వర్మను తప్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తీవ్ర విమర్శలకు దారితీసింది. సీబీఐని గాడిలో పెట్టేందుకే ఆయన్ను సెలవులో పంపించారన్న కేంద్రం తాత్కాలిక డైరెక్టర్ గా మన్నెం నాగేశ్వరరావును నియమించింది. దీంతో అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. రాకేష్ ఆస్థానా న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఆయన పిటిషన్ను సుప్రీంకోర్టు పరిశీలించలేదు. అలోక్ వర్మతో పాటు కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వాదనలు విన్న ధర్మాసనం డిసెంబర్ 6న తీర్పును రిజర్వ్ లో పెట్టింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ కేఎం జోసెఫ్లతో కూడిన త్రిసభ్య బెంచ్ ఇవాళ ఉదయం 10:30కు తీర్పు ఇవ్వనుంది. సీబీఐ డైరెక్టర్ను తొలగించాలంటే నిపుణుల కమిటీ సిఫార్సు చేయాలి. అయితే కేంద్ర నిపుణుల కమిటీని సంప్రదించలేదు. అర్ధరాత్రి ఏకపక్షంగా ఆయన లీవ్ లో పంపించింది. వివాదం ముదరడంతో రాకేష్ ఆస్థానాను కూడా సెలవుపై పంపించింది. కేంద్రం తీసుకున్న ఈ హడావుడి నిర్ణయం సరైనదో కాదో ఇవాళ తేల్చబోతోంది సుప్రీంకోర్టు. అలోక్ వర్మను సెలవుపై పంపించడాన్ని సుప్రీం తప్పుబడితే సీబీఐ డైరెక్టర్ గా ఆయన మళ్లీ బాధ్యతలు చేపడతారు. దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్లు సమ్మె సైరన్ మోగించాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా 10 ట్రేడ్ యూనియన్లు ఇవాళ రేపు సమ్మెకు పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించడంతో రవాణా స్తంభించిపోయే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ తో పాటు ఇతర సర్వీస్ సెక్టార్లపైన సమ్మె ప్రభావం కనిపించబోతోంది. ఉద్యోగ విధానాలపై కేంద్రం అనుసరిస్తోన్న వైఖరికి నిరసనగా సమ్మె బాట పట్టాయి ట్రేడ్ యూనియన్లు. దేశవ్యాప్తంగా 10 ట్రేడ్ యూనియన్లకు చెందిన 20 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు 2 రోజులు సమ్మెలో పాల్గొంటున్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మిక రంగ సంస్కరణలకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేస్తున్నారు. రవాణా, టెలికాం, విద్య, వైద్యం, కోల్, స్టీల్, ఎలక్ట్రిసిటీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలు సమ్మె కారణంగా స్తంభించిపోనున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న 2 రోజుల సమ్మెకు విద్యార్థికి, రైతు సంఘాలకు కూడా మద్దతు ప్రకటించాయి. ట్రేడ్ యూనియన్లు భారీ ర్యాలీలు, ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో ఢిల్లీలోని మండీ హౌస్ ప్రాంతం నుంచి పార్లమెంట్ భవనం వరకు మార్చ్ చేయబోతున్నారు. 2 రోజుల సమ్మెలో భాగంగా దేశవ్యాప్తంగా రైలు రోకోలు, రోడ్డు దిగ్బంధనాలు చేపట్టాలని ట్రేడ్ యూనియన్లు నిర్ణయించాయి. సమ్మె ప్రభావంతో ఈ 2 రోజులు జనజీవనం స్తంభించే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు రవాణా సంస్థకు కొన్ని సంఘాలు కూడా సమ్మెకు మద్దతు ప్రకటించడంతో బస్సుల రాకపోకలపైన ప్రభావం పడబోతోంది. హైదరాబాద్ లో 1,00,000 ఆటోలు, 50,000కు పైగా క్యాబ్ సర్వీసులు నిలిచిపోతున్నాయి. టీఎస్ఆర్టీసీ ప్రధాన కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ మాత్రం సమ్మెకు దూరంగా ఉంది. నిరసన బ్యాడ్జీలు ధరించి వీధుల్లో పాల్గొనాలని నిర్ణయించారు. మరోవైపు ఇవాళ రేపు తమ బ్యాంకింగ్ సేవలు యథావిధిగానే కొనసాగుతాయని ఎస్బీఐ ప్రకటించింది.
కర్నూలు జిల్లాలో ఇవాళ ఎయిర్పోర్ట్ ను ప్రారంభిస్తారు ఏపీ సీఎం చంద్రబాబు. జిల్లా కేంద్రానికి 22 కిలోమీటర్ల దూరంలో ఓర్వకల్లు వద్ద ఎయిర్పోర్ట్ నిర్మించారు. ఆకర్షణీయమైన రాతి శిలల మధ్య ఎయిర్పోర్ట్ సిద్దమైంది. జిల్లా వాసులు విమాన ప్రయాణం చేయాలి అంటే హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లాల్సి వచ్చేది. జాతీయ రహదారి 44కి 22 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుత విమానాశ్రయం ఏర్పాటు చేశారు. 1000 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 100 కోట్ల రూపాయల వ్యయం చేశారు. ఎయిర్పోర్ట్ కు 1010 ఎకరాల భూమిని కేటాయించారు. ఎయిర్పోర్ట్ కు కేటాయించిన ప్రాంతమంతా కొండ ప్రాంతం. అక్కడ ఏడాదిలోగా ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామంటే ఎవరూ నమ్మలేదు. అయితే రేయింబవళ్లు యంత్రాలతో పనిచేసి కొండలను పిండి చేసి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసుకుని గత నెల 31వ తేదీన విమాన రాకపోకలకు ట్రయల్ రన్ నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి తొలి విమానం CZ2 కర్నూలు ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. కడప ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నుంచి విమాన రాకపోకలకు సాంకేతికంగా అనుసంధానం చేశారు. కర్నూలు ఎయిర్పోర్ట్ పోర్టులో ఒకేసారి 4 విమానాలు పార్కింగ్ చేసేలా 4 బేలు ఏర్పాటు చేశారు. బోయింగ్ వద్ద పెద్ద విమానం కూడా ల్యాండ్ అయ్యే విధంగా సౌకర్యాలు కల్పించారు. సీఎం చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఫాల్కన్ 2000 విమానంలో కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకుని విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. మరో 2 విమానాలు, ఓ హెలికాప్టర్ కూడా కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటాయి. విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా భిన్నమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు విమాన పార్కింగ్ వేలో ఉండగా 5000 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ నుంచి పారాషూట్ సాయంతో దూకి చంద్రబాబు ముందుకు వచ్చి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే సన్నివేశం ఉంటుంది. కర్నూలు జిల్లా కోస్గి మండలంలోని పులికనుమ ప్రాజెక్టును జలహారతి ఇస్తారు సీఎం చంద్రబాబు. ఉదయం 10 గంటలకు కోస్గి చేరుకుని అక్కడ నుంచి కాన్వాయ్లో నేరుగా పులికనుమ ప్రాజెక్టుకు చేరుకుంటారు. జలహారతి అనంతరం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం సభకు దాదాపు 40,000 మంది పైగా కార్యకర్తలు పాల్గొంటారని అన్నారు స్థానిక టీడీపీ నేతలు. సీఎం రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు 2019 లోక్సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవగానే ఎన్డీఏ ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించే అంశానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కులాలతో సంబంధం లేకుండా వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాలకు చెందిన వారంతా ఈ కోటా పరిధిలోకి వస్తారు. అయితే కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసినంత మాత్రాన ఈబీసీ కోటా అమల్లోకి రాదు. దీని వెనుక ఎన్నో చిక్కుముడులున్నాయి. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు అమలు కావాలంటే ఇవాళ రేపు జరిగే పరిణామాలు కీలకం కాబోతున్నాయి. దేశంలో రిజర్వేషన్లు 50% మించి ఉండకూడదని గతంలోనే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. దీన్ని కాదని రిజర్వేషన్లు కల్పించాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అన్ని అనుకున్నట్లు జరిగితే కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొస్తుంది. సమావేశాలు ముగిసే రోజున ఇవి సభ ముందుకు వస్తున్నాయి. ఎందుకైనా మంచిదని రాజ్యసభ షెడ్యూల్ను రేపటి వరకు పొడిగించారు. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16ను సవరించేందుకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లును లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెడతారు. 3/200 మెజార్టీతో ఉభయ సభలు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. లోక్సభ, రాజ్యసభలో దీనిపై ఓటింగ్ కూడా జరుగుతుంది. కావాల్సిన మెజారిటీతో ఉభయ సభలు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించిన తర్వాత వీటిని అన్ని రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాలి. 29 రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాలు 3/200 మెజారిటీతో
ఈ బిల్లులను ఆమోదించాలి. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర నిర్ణయం రాజకీయంగా దుమారం రేపుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు మోదీ ఓటు బ్యాంక్ పొలిటిక్స్ మొదలుపెట్టారని విపక్షాలు భగ్గుమంటున్నాయి. రిజర్వేషన్లు కల్పించడం మంచిదే అని చెబుతూనే బీజేపీ ఎన్నికల రాజకీయాన్ని విమర్శిస్తున్నారు. రిజర్వేషన్ల మూల సిద్ధాంతాన్ని విస్మరించారు అంటూ బీజేపీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.